దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించారని వాగ్దానం చేస్తున్నారు. ప్రియులారా, విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరెవరైతే ఆ వాగ్దానాన్ని నమ్ముతారో, విశ్వసిస్తారో, విశ్వసించిన వాళ్ళకి ఆ వాగ్దానం తమ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. ప్రియులారా, లోకంలో ఎన్నెన్నో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారంట. కానీ అందులో కొన్ని మాత్రమే బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. కానీ అపోస్తులైన యోహాను చెప్తున్నారు, ఆ ప్రభు చేసిన అద్భుతాల అన్నీ కూడా లిఖించాలంటే ఈ ప్రపంచంలో ఉన్నంత పుస్తకాలలో వ్రాసినా కూడా ఇంకా అన్నీ కూడా వాటిలో వ్రాయలేము. అన్ని ఆశ్చర్యక్రియలు, అన్ని అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశారంట. ప్రియులారా, చూడండి, ఒక ఆశ్చర్యం జరిగినప్పుడు, ఒక అద్భుతం జరిగినప్పుడు నిజంగా ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది, మనకి ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. స్వయంగా ప్రభువే చెప్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, నేను చేసిన అద్భుతంలో ఆశ్చర్యక్రియలు చూసినప్పుడు ఎంతోమంది వాటిని చూసి ఆశ్చర్యచకితులైతున్నారు. కానీ నా జీవితమును చూసి మీరెందుకు ఆశ్చర్యాన్ని పొందడం లేదు? ఎందుకు నా జీవితాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, ప్రియులారా, చూడండి, ఈ లోకంలో అద్భుతాలు జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే చేయగలరు అనడానికి లేదు. దుష్టుడు కూడా ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేయవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో, చివరి కాలంలో ప్రభు సేవ కొరకు ఎన్నుకొనబడిన వారిని కూడా మోసగింపబడినట్లు ఈ అద్భుతములు, ఆశ్చర్యక్రియలు వారిని ఆకర్షిస్తాయంట. తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. దుష్టుడు తనకున్న శక్తిని అంతటిని ఉపయోగించి అతడు చేసే ఆశ్చర్యక్రియల ద్వారా ఎంతోమందిని అపమార్గంలో, తప్పు మార్గంలో నడిపించడానికి ఆ యొక్క ఆశ్చర్యక్రియలను, అద్భుతాలను ఉపయోగించుకుంటాడు. ఇదే మనము నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు చూడండి, మోషే ఎంతగా ఆ పని నేను చెయ్యలేను, ఆ నాయకుడి లక్షణాలు నాలో లేవు, నేను నత్తివాడను, నన్ను వదిలివేయు ప్రభా, నేను ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్తే అతడు ఎందుకు నన్ను నమ్ముతాడు? నేను ఒక హంతకుడిగా ఇక్కడి నుంచి పారిపోయాను, నన్ను నేనే నమ్మలేకపోతున్నాను, నాలో ఏ శక్తి లేదు అన్నప్పుడు, చూడండి ప్రియులారా, దేవుడు ఒకరిని తన పిలుపుకి ఎన్నుకున్నప్పుడు ఎలాగైనా తన శక్తినంతా వారికి అనుగ్రహించి తన పిలుపును వారిని నిలబెడతారు. మనం ఆ పిలుపులోనికి వెళ్ళకుండా ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామేమో, ఆ వృధా చేస్తున్న సమయంలో మనం అనుకుంటాము దేవుడు నన్ను ఇక వదిలివేశాడులే. అది అబద్ధం. మనం ఎంత సమయాన్ని వృధా చేసినా కూడా మరలా మనము వెనక్కి తిరిగి ఆ దేవుడిచ్చిన పిలుపులోనికి రావాల్సిందే. నా జీవితంలో నేను కూడా 10 సంవత్సరములు దేవుని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇక ఆ జాబ్లో నేను ముందుకు సాగిపోతాను అనుకున్నాను. కానీ ఏ సంతోషం లేదు, ఏ సంతృప్తి లేదు, ఇంకా ఏదో నేను చేయవలసింది ఉంది అని అనిపించి, చూడండి, దేవుని చిత్తానికి విధేయించి ఆ దేవుని పిలుపులోనికి వచ్చినప్పుడే ఎంత సంతోషం, ఎంత సంతృప్తి. ప్రియులారా, మనందరికీ మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేయాలని, ఆ ప్రభువు కొరకు మనం జీవించాలని, ప్రభు నామ మహిమము ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మనమేమో ఈ లోకం వైపు చూసి ఇది లోకమే గొప్పగాని పారిపోతూ ఉంటాం. చూడండి, మోషే కూడా నా వలన కాదు,
ఇంకొకరిని ఎన్నుకో అని చెప్పినా కూడా దేవుడు మోషేను వదిలిపెట్టకుండా తన శక్తిని, అద్భుతములు ఎలా చేయాలి, తన చేతిలో ఉన్న కర్ర చాలు, ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడని తన శక్తికి చూపించి చూడండి ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఒకవైపు దేవుని శక్తి మోషే ద్వారా అక్కడ ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు మరొక వైపు ఆ ఫరో సామ్రాజ్యంలోని అక్కడ దుష్టుని చేత ప్రేరేపింపబడిన వారు కూడా ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేస్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే సృష్టికర్త అయిన దేవుని శక్తి గొప్పది కాబట్టి వాళ్ళ కర్రలు కూడా పాముల్లాగా మారిపోయాయి. కానీ మోషే చేతిలోని కర్ర పాముగా మారిన కర్ర ఆ యొక్క పాములన్నిటిని కూడా మింగివేసింది. అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి సృష్టికర్త అయిన దేవుని శక్తి. ప్రియులారా, ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు దేవుని శక్తి ద్వారా మన ద్వారా ఈ లోకానికి ప్రచురం చేయబడ్డానికి దేవుడు ఎన్నుకున్నప్పుడు చూడండి, మనము కొన్నిసార్లు ఆ ఆశ్చర్యక్రియలు, అద్భుతముల మీదనే మన దృష్టిని పెడతాం. అది దేవుని శక్తి ద్వారా చేయబడుతుందా, దయ్యం శక్తి ద్వారా చేయబడుతుందా, దాన్ని మనం గ్రహించం. కానీ ఆ గ్రహింపు చాలా ముఖ్యం. కొన్నిసార్లు అద్భుతములు చేసే ఆ మనుషుల మీదనే మన దృష్టిని పెడతాం. ఆ మనుషులు దేవుని కృప ద్వారా చేస్తున్నారు అన్న సత్యాన్ని తెలుసుకొని దేవుని మహిమపరచడానికి మనం మరచిపోతాం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో వాళ్ళు యేసు నామంలో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేసినప్పుడు ఆ కుంటువానికి స్వస్థత కలిగించినప్పుడు చూడండి, అపోస్తులైన పేతురుని, యోహాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ వారిద్దరిలో వారికి సత్యము తెలుసు, ఎవరి శక్తి ద్వారా వాళ్ళ స్వస్థత అద్భుతము చేశారని. అది తమ శక్తి ద్వారా అది జరగలేదని గట్టిగా దృఢంగా ఒప్పుకుంటున్నారు. ప్రియులారా, మా స్వశక్తి చేత కానీ లేదా దేవుని పట్ల మాకున్న భక్తి చేత ఈ స్వస్థత మేము చేశామని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఉన్న విశ్వాసము ద్వారా ఈ యొక్క అద్భుతాన్ని చూసిన వారందరూ ఆ ప్రభుని విశ్వసించుటకు, ఆ దేవుని కుమారుణ్ణి తెలుసుకొనుటకు, ఆ దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ స్వస్థత చేశారని సత్యాన్ని వాళ్ళు అక్కడ ఎరిగిస్తున్నారు. ప్రియులారా, అప్పుడు ఆ అద్భుతము వైపుకి మనుషులను నడిపించడం లేదు. వాళ్ళు అద్భుతాన్ని చేయడానికి దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నారు. తమ వైపుకి ఆ ప్రజల్ని వాళ్ళు ఆకర్షించడం లేదు, కానీ సత్యము వైపుకి వాళ్ళు ఆకర్షిస్తున్నారు. ఈ అద్భుతం చేసింది మేము కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఎవరెవరికి విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఆ ప్రభు మహిమ కొరకు అద్భుతాలు చేయవచ్చు. అవును ప్రియులారా, లోకంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి మనం గమనించాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఏలియా ప్రవక్త ఒక్కడే ఒకవైపు నిలబడి ఉన్నాడు. మరొక వైపు 850 మంది అసత్య ప్రవక్తలు నిలబడి వాళ్ళిద్దరూ పెట్టుకున్న ఆ ఛాలెంజ్ను బట్టి చూడండి, ఏలియా ప్రవక్తకి ఎంత ధైర్యం. ముందుగా ఆ 800 మంది 50 ప్రవక్తలకి వారికి ముందు అవకాశం ఇస్తున్నాడు. మీ దేవుడికి ప్రార్థించండి, మీ దేవుడి ద్వారా ఆకాశము నుండి అగ్నిని కురిపించండి అన్నప్పుడు చూడండి, వారికి కూడా వారి దేవుడి మీద అంత నమ్మకం. వారు పెట్టుకున్న ఛాలెంజ్ ప్రకారం అక్కడ బలిపీఠాన్ని నిర్మించి దాని మీద అంతా కూడా వాళ్ళు ఏర్పరచుకున్న ఆ కానుకను పెట్టేసి వాళ్ళ దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంత సమయమైనా అది నిజమైన దేవుని శక్తి కాదు కాబట్టి ఆకాశం నుంచి అగ్ని కురిపించలేకపోయింది దుష్టుడు. ఏలియా నిజమైన దేవుని సేవకుడు, వాళ్ళని హేళన చేస్తున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఆయన నిద్ర నుంచి లేపండి. ఇక వారు ఆ అద్భుతం చెయ్యలేరు అని ఒప్పుకున్న తర్వాత చూడండి, తను ఏర్పాటు చేసిన ఆ బలిపీఠం మీద బలి కానుకను పెట్టే ముందు అక్కడంతా కూడా నీరు చల్లిస్తున్నాడు బలిపీఠం మీద.
నీరు ఉంటే, తడి ఉంటే అగ్ని వస్తుందా ప్రియులారా? పొడిగా ఉన్నప్పుడు, పొడి కట్టెలు పెట్టినప్పుడు అగ్ని రావడానికి ఏదైనా ఆస్కారం ఉంది. కానీ తను నమ్ముకున్న దేవుడి మీద ఎంత నమ్మకమో అంత కూడా నీరు కందకములన్నీ కూడా బలిపీఠం చుట్టూ ఉన్న కందకం అంతా కూడా నీటితో నింపబడిన తర్వాత చూడండి, అక్కడ మోకరించి స్వర్గాధిపతి అయిన దేవుడికి, ప్రభా నువ్వు దేవుడివని నాకు తెలుసు, ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీ శక్తి ఈరోజు తెలుసుకోవాలి, సత్యవంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నీవని నాకు తెలుసు, దాన్ని వీరందరి ముందు ప్రదర్శించండి ప్రభా, అది నేను నమ్ముతున్నాను అని ప్రార్థన చేసినప్పుడు చూడండి ప్రియులారా, దేవుడు తన్ను తాను రూఢీపరచుకోవడానికి ఆకాశము నుండి అగ్నిని కురిపించినప్పుడు ఆ స్థలమంతా తడిగా ఉన్నా కూడా సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని అక్కడ ఉన్న బలి కానుకను దహించి వేసింది. నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే అద్భుతములు చేసే దేవుని మీద మన దృష్టిని పెట్టినప్పుడు అద్భుతములు చేయడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటారు. కానీ దేవుడు మనల్ని ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు ఆ అద్భుతముల మీద మన దృష్టిని పెట్టకూడదు, ఆ ప్రజల దృష్టిని కూడా అద్భుతముల మీద ఉంచకూడదు. చాలామంది అద్భుతములు చాలు వాళ్ళ జీవితంలో జరగాలి అని అది దుష్టుడు చేస్తున్నాడా దేవుడు చేస్తున్నాడా గమనించకుండా దుష్టుడు చేస్తున్న అద్భుతాల వెంట కూడా పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు ప్రియులారా. నిజంగా దేవుడు చేసే అద్భుతాలను చేస్తున్న ప్రజలు ఎవరంటే దేవుని మహిమని పరిచే వాళ్ళే అద్భుతములను దేవుడి శక్తి ద్వారా నెరవేర్చగలరు. పేతురు యోహాను చెప్తున్నారు చూడండి, మా స్వశక్తి కాదు, మా భక్తి ద్వారా కాదు ఇది జరిగింది, యేసుక్రీస్తు ప్రభు నామంలో మేము విశ్వాసం ఉంచాము. ఎవరెవరైతే ఆయన నామంలో విశ్వాసం ఉంచుతారో, ఆ ప్రభు మహిమ కొరకు తమ జీవితాలను అర్పించుకుంటారో వారి ద్వారా దేవుడు ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేస్తారని వారి జీవితం ద్వారా ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మనందరి జీవితంలో కూడా అద్భుతములు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. ప్రభుకి మన జీవితంలో అసాధ్యమైనది ఏమీ లేదు, ఈ లోకంలోనే అసాధ్యమైనది లేదు. కానీ ఎందుకు మన జీవితంలో ఆశ్చర్యక్రియలు అద్భుతములు జరగడం లేదంటే మన జీవితము అందుకే మనం సిద్ధపరచుకోలేదేమో. ఆ అద్భుతము ద్వారా దాని మీదనే మన దృష్టిని పెట్టి అద్భుతం చేసే దేవుని మీద మనం దృష్టిని పెట్టలేకపోతున్నామేమో. లేకపోతే మనం పొందే అద్భుతము దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి దానిలోనే మన జీవితాన్ని మనం ముడిపెట్టుకోబోతున్నామేమో. చూడండి, ఆ అద్భుతంలో మీరు చెయ్యరాదు అని అపోస్తులను వాళ్ళు కొరడాలతో కొట్టించినప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు. ప్రభా, నీ నామంలో మేము అద్భుతంలో చేస్తే వీళ్ళెందుకు మమ్మల్ని చెరసాలలో పెట్టారు, వీరెందుకు మమ్మల్ని కొరడాలతో కొట్టారని అడగడం లేదు ప్రియులారా. ఎందుకంటే అద్భుతములు చేసింది తాము కాదు కదా, ప్రభువే చేశారు. ఈ కొరడా దెబ్బలు పొందినా పర్వాలేదు, దేవుని మహిమ కొరకు ఈ దెబ్బలు తినే భాగ్యం మాకు కలిగింది అని తమను తాము తగ్గించుకొని తాము మానవ మాతృలమే, ఈ శక్తి దేవునిదే, ఆయనకే మహిమ కలుగునుగాక అని తమ మాటల ద్వారా దేవుని మహిమపరిచారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ప్రతిరోజు దేవుడు అద్భుతములను చేస్తూనే ఉన్నారు. కానీ అద్భుతముల మీద ఆకర్షణ కలిగిన మనము దాని కొరకే జీవిస్తున్నామా, లేదా అద్భుతములను చేసే దేవుడి మీద మన దృష్టిని పెట్టామా? ఆ ప్రభుకి మహిమకరంగా మనం జీవించడానికి మనం నిర్ణయించుకుంటే ఈరోజు మన జీవితంలో ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకారాలను చూడబోతున్నాం. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. బైబిల్ గ్రంథంలో ప్రభా, మీరు ఎంతో మంది జీవితంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు అద్భుతములను చేయడం ప్రభా మేము చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభా, అద్భుతముల కొరకు ఈ లోకంలో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారు దుష్టుడు చేసే అద్భుతములైనా పర్వాలేదు, కానీ ఆ అద్భుతము ఆశ్చర్యక్రియలు ఆ మంచి వారికి జరగాలని మాత్రమే కోరుకుంటారు. కానీ దుష్టుడు ప్రభా అద్భుతముల ద్వారా ప్రభా దేవుని ఎన్నికలో ఉన్నవారిని కూడా మోసగించడానికి
కొన్నిసార్లు తన శక్తి చేసా అద్భుతములు చేసి వారిని మోసగిస్తాడు అని వాక్యంలో మీరు మమ్మల్ని ప్రభువా సిద్ధపరుస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం. ఆశ్చర్యలు అద్భుతాలు జరిగినప్పుడు అది దేవుని మహిమ కొరకు మేము ఆపాదించడానికి మా కృపను అనుగ్రహించండి. అద్భుతాలు చేసిన దేవుణ్ణి అయ్యా మేము కీర్తించడానికి, వాటిని ఉపయోగించడానికి మా కృపను అనుగ్రహించండి. మా జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఆశ్చర్యక్రియను బట్టి ప్రతిరోజు మీకు వందనాలు తెలియజేయడానికి కృపను అనుగ్రహించండి. ఆ అద్భుతము ద్వారా దేవుని శక్తి ఎంత గొప్పదో, దాని ద్వారా దేవుని ఎంతగా మహిమపరచాలో మేము తెలుసుకోవడానికి అద్భుతములను ఉపయోగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు విశ్వసించిన వానికి సమస్తం సాధ్యమని చెప్పిన దేవుడు ఈరోజు మనం విశ్వసిస్తే మన జీవితంలో ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యక్రియలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంతో వాటన్నిటినీ స్వీకరించుదాం. తద్వారా దేవునికి మహిమకరంగా ఈరోజు జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.